గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో శనివారం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు ప్రజలంతా ఒకటిగా ఉండాలనే భావనతో పొట్టి శ్రీరాములు పోరాటం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ విభజన అనంతరం రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తుందని మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలంతా ఒకటిగా ఉండాలనేటువంటి భావంతో ఆనాటి త్యాగశీలి అయినటువంటి పొట్టి శ్రీరాములు గారి కలై ఆంధ్రప్రదేశ్. బట్ వెరీ అన్ఫార్చునేట్లీ ఈ స్టేట్ రెండుగా విభజన జరిగింది. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జూన్ 2వ తారీఖు చేసుకుంటున్నారు. మనం నవంబర్ 1 కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ సువిశాలమైనటువంటి సముద్రం, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నటువంటి జన్మనిచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ మరి దాదాపు 72 సంవత్సరాలు మరి కంప్లీట్ అయిన సందర్భంగా 75వ సంవత్సరం తొందరగా జరుపుకోబోతున్నాం. ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వం మరి ప్రతిపక్షాలు రెండు కలిపి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సినటువంటి భావన ఉంది. ఎందుకంటే నవంబర్ 1 రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి రోజు. ఇది ఓన్లీ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ముందుకు ఎలా వెళ్ళాలి, ఒక దిక్సూచి ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని మా సూచనలు కూడా తీసుకొని ప్రభుత్వం బాగుండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఈరోజు అంబటి రాంబాబు నేతృత్వంలో ఈ యొక్క జాతీయ జెండా ఆవిష్కరించుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తాడేపల్లిలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నాం. అందుకని ఆంధ్రప్రదేశ్ పాడి పంటలతోటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానికం ఆనందంతో ఉండాలని చెప్పి ఆ భవంతి పెంచుకుంటూ, మరొకసారి ఆ పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ, అటువంటి త్యాగజీవుల యొక్క ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అగ్రగామిగా నిలబెట్టడానికి అహర్నిశలు ఈ ఆంధ్ర ప్రజలందరూ కూడా కష్టపడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మరి పొట్టి శ్రీరాములు గారి త్యాగంతోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. 69 సంవత్సరాలైంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యి. దానికి పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించుకుంటూ గుంటూరు జిల్లాలో క్యాంప్ ఆఫీస్లో ఇక్కడ నివాళులు అర్పించిన అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే మోదుగుల గారి ఆధ్వర్యంలో మిగతా ఇన్ఛార్జెస్ అందరం కలిసి ఇక్కడ హెరిటేజ్ కానీ, కల్చర్ కానీ, అలాగే ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ఈ లోకానికి తెలియాలన్నా, చేయాలన్నా ఒక ప్రత్యేకత ఉంది ఆంధ్రప్రదేశ్కి. అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా అలాగే ఉండాలి. అలాగే ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అంటూ ప్రతి ఒక్కటి కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఉన్న రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వర్ణుల్ని కాపాడుతూ చేస్తూ మన కల్చర్ని మరి బయటికి తీసుకొని రావాలని చెప్పి ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం గారు కానీ, లేకపోతే ఎందుకంటే ఇంకా మనం అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకుంటున్నారు, కానీ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే దిశలో ఎక్కడా లేదు. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఫార్మేషన్ డేన మీరు కూడా ఒక ప్రతిజ్ఞ పెట్టుకొని ఇంకా రాబోయే తరాలకి ఏ విధంగా మన కల్చర్ కానీ, మన హెరిటేజ్ కానీ ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ, అలాగే పొట్టి శ్రీరాములు గారిని నివాళులు అర్పించుకుంటూ, మరి ఆయన్ని స్మరించుకుంటూ, అలాగే మన ఆంధ్రప్రదేశ్ కల్చర్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.